అప్కమింగ్లో ఏం జరుగుతుంది, అసలు భూమికి గగన్ ఎందుకు విడాకులు ఇస్తున్నాడన్నది తెలుసుకుందాం. ఆఖరి నిమిషంలో కోర్టు దగ్గరికి గగన్ లాయర్ని తీసుకొని వస్తాడు. ఆ సమయంలో అపూర్వ గగన్ని లాయర్ తీసుకొని రాక చూసి షాక్ అయిపోతుంది. లాయర్ లోపలికి వచ్చిన తర్వాత వెంటనే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కావాలని చెప్పేసి చెర్రీ మీద, అంటే నా క్లయింట్ మీద ఇదంతా ఎవరో కుట్ర పండి అతన్ని ఈ కేసులో ఇరికించారు యువరానని చెప్పేసి విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆ లాయర్. నిజాలన్నీ ఒక్కొక్కటి బయట పెడతాడు. ఇక అప్పుడు వెంటనే జడ్జి గారు లాస్ట్ ఫైనల్లో చెర్రీది ఏ తప్పు చేయలేదు, కావాలని చెప్పేసి ఇది కల్పించి ఇదంతా కేసును కొలిక్కి రాకుండా చేయడానికే పన్నాగం పన్నారని చెప్పేసి వెంటనే ఆ కేసును కొట్టువేయాలని చెప్పేసి జడ్జి గారు వాదోపవాదనలో కేసును కొట్టివేస్తారు. భూమి సంతోషపడుతుండగా అపూర్వను నక్షత్ర షాక్ అయిపోతారు. ఎందుకంటే చెర్రీ తప్పేం లేదు, ఇది కావాలని చెప్పేసి లిల్లీ ఆడుతున్న నాటకం అని బయటపడుతుంది. కానీ లిల్లీ మాత్రం చాలా ఏడుస్తూ ఏ తప్పు చేయలేని లిల్లీ ఇక చెర్రీ మనసులో ఇక ఒక ముద్రలా, అంటే లేని తప్పు నా మీద నింద వేసింది కదా అని చెప్పేసి చీకొట్టినట్టు చెర్రీ లిల్లీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆఖరి నిమిషంలో గగన్ వెంటనే చెర్రీని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత తన అన్నయ్యను హక్ చేసుకొని, ఈరోజు నువ్వు రాకపోతే నా జీవితం ఏమయ్యేదో అన్నయ్య అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఒకే మాట ప్రకారంగా భూమి ధ్రువకు ఫోన్ చేసి గగన్ భార్యనని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ధ్రువ వాళ్ళ చెల్లెని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఇక పూరి ఈ విధంగా గగన్తో అంటూ ఉంటుంది, అన్నయ్య నేను ధ్రువను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతనితో మాట్లాడిన తర్వాత నాకెందుకో అతను నాకు సరైన జోడి, తన చెల్లెల్ని అంతగా ఇష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం అతనికి నీ పెళ్ళైన విషయం తెలిసింది. మరి నా సంతోషం కావాలనో లేకపోతే నీ సంతోషం కావాలో చూసుకో అన్నయ్య. ఒకటి చెప్తున్నాను అన్నయ్య, భూమి చేసిన నాకు ద్రోహం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చేసుకుంటే ధ్రువను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఇలాగే బ్రతికేస్తాను అని విధంగా అన్న తర్వాత అప్పుడు గగన్ నిర్ణయించుకుంటాడు, నా చెల్లెలి జీవితం చక్కగా ఉండాలంటే నేను భూమికి విడాకులు ఇవ్వాల్సిందే. అలా అయితేనే ఇప్పుడు ఆ ధ్రువ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను. భూమి నా మనసులో ఉన్నా కూడా ఈరోజు నా చెల్లెలి ఇలా బ్రతుకున్న కారణం అది నేనే. తన జీవితం ఆఖరి నిమిషంలో చావుకు ఎదురు పడుతున్న సమయంలో నా చెల్లిని కాపాడుకున్నాను. నా చెల్లి కంటే ఏది నాకు ఎక్కువ కాదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు. మరోవైపు చెర్రీని తీసుకొని భూమి ఇంటికి వెళ్తుంది కదా. సంతోషంతో భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత బావ ఇది కావాలని చెప్పేసి లేనిపోని అన్నీ కల్పించి చెర్రీని ఆ గగన్ గాడు బయటికి తీసుకొని వచ్చాడు బావ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. అవునా పిన్ని, ఇదంతా కావాలని ఎవరో లిల్లీని తనని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి తనని అయిష్టంతో నిజాన్ని బయట పెట్టలేక తనని టార్గెట్ చేసి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది అని విధంగా భూమి అంటూ ఉంటుంది. భూమి, నీకు నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. అపూర్వను ఎట్టి పరిస్థితిలో నువ్వు అవమానించడం కానీ తనని కించపరచడం కానీ చేస్తే మర్యాదగా ఉండదని. అది కాదు నాన్న, ఇదంతా అపూర్వ పిన్నే. ఎప్పుడు చూసినా లేనిపోని నిందలు ఎందుకు వేస్తావు భూమి? నేను నీకే అన్యాయం చేశాను? ఈ ఇంటికి అధికారం అర్హత అన్నీ ఇచ్చాడు బావ. నేను ఇంట్లో నుంచి వెళ్ళి వేధిస్తున్నామా? అయినా నా మీద లేనిపోని ఎందుకు చెప్తావు? బావా, ఒక్కటి చెప్తున్నాను, ఈరోజు నా కూతురు జీవితం కారణం ఈ భూమే. ఆ చెర్రీగానికి తగిన శిక్ష పడితే ఈరోజు నా కూతురు లైఫ్ బాగుండేది. అవునానా, ఈ భూమి వల్లే ఈ చెర్రీ బయటకు వచ్చాడు. కానీ పడ్డ నిందైతే పోదు కదా. అందుకనే నేను నిర్ణయించుకున్నాను, చెర్రీకి విడాకులు ఇద్దామని అనుకుంటున్నాను. పిచ్చిగాని పట్టిందా? చెర్రీకి విడాకులు ఇవ్వమేంటి నక్షత్ర? నీకు అనవసరం. ఇది నా లైఫ్ గురించి నేను ఆలోచించుకుంటాను. చెప్పండి నాన్న, అసలు నక్షత్ర మాటలకు నువ్వు సమాధానం చెప్పట్లేదేంటి? చెర్రీ ఎలాంటి తప్పు చేయలేదు. ఇది కావాలని చెప్పేసి చెర్రీ మీద నింద వేసి చెర్రీని ఏదో రకంగా నక్షత్రం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. అది ఎవరి పని కూడా నాకు బాగా తెలుసు నాన్న.
అయినా అపూర్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికే కట్టుబడడం, అంతకు మించి ఏం లేదని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి భూమి, ఈ చెరిగాని బయటికి తీసుకొస్తే నా కూతురు మాత్రం వాడితో ఎలా ఉంటుందనుకుంటున్నావు? బావని ఒప్పించి వీళ్ళిద్దరికీ విడాకులు వచ్చేలా చేస్తాను. నువ్వు ఎన్ని చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు వాడితో ఉండదు. పదవేబి అని చెప్పేసి తీసుకెళ్ళిన తర్వాత చెర్రి బాధపడుతూ, నక్షత్ర అంటే ప్రాణం, చాలా ప్రేమించాను, దాంతో విడాకులంటే నా వల్ల కాదు భూమి అని అంటుండగా, ఎట్టి పరిస్థితిలో నక్షత్ర నీకు విడాకులు ఇవ్వకుండా చేస్తాను. ఇప్పుడు నన్ను చూస్తేనే కావాలని నక్షత్ర బగ్గుమంటుంది. వాళ్ళమ్మ చేసిన కుట్రకు నక్షత్ర కూడా నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. నేను చెప్తాను కదా, నక్షత్ర నిన్ను విడిపోకుండా నువ్వే నా ప్రపంచం అనేలా చేస్తాను. ఏం లేదు, చిన్న ప్లాన్ చెప్తుంది చెర్రీకి. ఎందుకంటే తన జీవితానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెడితే లైఫ్లో ఇక నీ చెయ్యి పట్టుకొని విడవనంత ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అదెలా భూమి? తినబోతు రుచులెందుకు, నక్షత్రను నేనెలా కలుపుతానో చూడు. ఇదంతా అపూర్వ పిన్ని చేసిందని బాగా తెలుసు. కానీ ఈరోజు ఇలా బయటికి రావడం కారణం అన్నయ్య. కానీ అన్నయ్య నువ్వు ఒకటే ఉంటే ఇంకా సంతోషపడేవాని అని విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే గగన్ లాయర్ని కలుస్తాడు భూమికి డైవర్స్ నోట్ పంపించడానికి. అదే సమయానికి భూమికి డైవర్స్ నోట్ ఇంటికి వచ్చేస్తుంది. ఇక భూమి పేరని చెప్పేసి చెర్రీ తీసుకొచ్చి చేతిలో పెడతాడు. అది చూసి భూమి ఓపెన్ చేసి చూసేసరికి డైవర్స్ పేపర్స్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి, కుప్ప కూలిపోతుంది. ఏంటి భూమి, ఏంటమ్మా, ఏంటి అని చెప్పేసి ఈ విధంగా కేపి తీసుకొని డైవర్స్ పేపర్ గగన్ పంపించేసరికి, గగన్ నీకు డైవర్స్ పేపర్ పంపించడం ఏంటమ్మా అనేసరికి తన చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ తీసుకొని శారద ఇంటికి వెళ్తుంది భూమి. బావా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఏంటి, నీ ఇంటికి వచ్చింది కదా, మళ్ళెందుకు వచ్చావు? ఏంటి బావా, ఏమనుకుంటున్నావు? నువ్వు నాకు డైవర్స్ ఇవ్వడం ఏంటి? అలా ఎలా నేను ఒప్పుకుంటా అనుకుంటున్నావు? ఏంటమ్మా డైవర్స్ పేపర్ ఏంటి అని శారద అడుగుతుంది. ఇది చూడండి అత్తయ్య అని చెప్పేసి తన చేతిలో పెడుతుంది. ఇక వెంటనే అది చూసి, పిచ్చిగాని పట్టిందారా, భూమికి డైవర్స్ పంపడం ఏంటిరా? అవునమ్మా, ఇదంతా నా చెల్లి కోసమే. ధ్రువ నా చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తారను నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు భూమి నా జీవితంలో ఉంటే నా పెళ్లి జరగదు. నా చెల్లి కోసం నేను ఏ అడుగు ముందు అడుగేసినా సరే దేని గురించి లెక్క చేయను. అందుకనే భూమికి విడాకులు ఇచ్చాను. భూమి చేసిన అన్యాయానికి నా చెల్లి ఈరోజు కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇంకా తన ఏడుపు నేను చూడలేను. తన జీవితమే తన లైఫ్ నాకు కావాలి. అందుకనే నేను భూమికి విడాకులు ఇచ్చాను. ఈ విషయం నేను ధ్రువకు కూడా ఫోన్ చేసి చెప్తాను. ఇక అతి త్వరలో వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. నువ్వు లేకుంటే నేను ఎలా బ్రతుకుతాను అనుకుంటున్నావు బావా? నువ్వే నా ప్రపంచం అనుకుంటున్నాను. అలాంటి నన్ను ఇలా చేయడం నీకు కరెక్టేనా? ఆఖరి నిమిషంలో నువ్వు అలా విడాకులు ఇస్తే నా ప్రాణాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నావు? ఒక పని చే బావా, పూరి జీవితమే నీకు సంతోషం అయితే నన్ను చంపేయి, చచ్చిపోతాను హ్యాపీగా నీ చేతిలో. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నీ చెల్లి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. చేసిన చిన్న తప్పు అని చెప్పేసి అనుకుంటున్నావు. ఇదంతా అపూర్వ చేసిందని కూడా చెప్పినా నమ్మట్లేదు అని అంటుండగా, అసలు ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను పంపించిన డైవర్స్ నోట్కి వెంటనే సంతకం పెట్టు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండదలుచుకోలేదు అని అంటుండగా భూమి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ధ్రువకు ఫోన్ చేసి, హాయ్ ధ్రువ గారు, చెప్పండి గగన్ గారు. ఏం లేదు, భూమి మీకు ఫోన్ చేసి భార్య నేనని చెప్పేసి అంది కదా, భూమికి విడాకులు ఇచ్చాను. అతి త్వరలోనే పూరి నీది ఇద్దరిది ఎంగేజ్మెంటు అతి త్వరలోనే పెట్టుకుందాం అనేసరికి ధ్రువ, ఏంటి భూమికి విడాకులు ఇచ్చారా అని తార వింటుంది. ఏంటన్నయ్య, ఆ భూమికి విడాకులు ఇచ్చాడట గగన్. ఓ నిజమా? అంటే మా ఇద్దరి పెళ్ళి కూడా జరిగిపోతుంది కదా. తన చెల్లి కోసం ఎందాకమైనా పోయేటట్టున్నాడు. సర్లే, వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు. సరే గగన్ గారు, మీరు ఎప్పుడంటే అప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటామని చెప్పేసి కాల్కి వచ్చేస్తారు. విన్నావు కదా,
ఇప్పుడు అతి త్వరలోనే మా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది, అది నా చెల్లెలది కూడా. ఇక మనిద్దరికి కూడా డైవర్స్ కూడా. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాననేసరికి భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది రివ్యూలో అనేది తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ యూ చిన్న లైక్ చేయండి.